అబద్ధం, అంతా అబద్ధం. వారి దొంగతనం చేస్తుండదు. నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. మీ అన్నగారైన రాఘవయ్య గారు తాను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసిన ₹1,00,000 ఇమ్మన్నారు. అది అంతకుముందే మీ ఆయన గారు దొంగ సంతకాలతో తీసుకున్నారన్న సంగతి తెలిసి 2 రోజుల్లో ఇస్తే సరి, లేకపోతే రిపోర్ట్ చేస్తామన్నారు. ఇక నేరం బయటపడుతుందన్న భయంతో పెద్ద నేరమే చేసి పరారయ్యారు. మిస్టర్, నువ్వు చదువుకున్నవాడి. మీ నాన్నగారు వస్తే ముందు డబ్బైనా బ్యాంకు చేరేట్టు చూడు. కనీసం శిక్ష అయినా తగ్గుతుంది. సారీ సార్, జేమ్స్ బాండ్ అంతటి వాడైనా 100 ఒక చోట ఎక్కడైనా దెబ్బతనకు తప్పదు. కనీసం వాడు పరిగెత్తిన చోట్లలో అయినా వెతికారా? ప్రతి అంగుళం వెతికాం సార్, కానీ ఆ దుర్మార్గుడు ఎక్కడ దాచాడో కనపడలేదు. ఎక్కడ దాచాడో నేను చెప్పిస్తాను. డబ్బెక్కడ దాచావో మర్యాదగా చెప్తావా, లేక అమ్మను పరిగించమంటావా? ఈ అబ్బాయి పరిగించినా నాతో మాత్రం ఈ విషయం చెప్పించలేదు. అలాగా? స్పృహ వచ్చాక డబ్బెక్కడ దాచాడో చెప్పే వరకు చిత్రపాదండి. హలో, పోలీస్ స్టేషన్. ఆల్ రైట్, అతను ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. పదండి. బాబు, భయపడకమ్మా. నాన్నగారు ఉన్నారేమో అని వెతకడానికి వచ్చుంటారంటే. మిస్టర్ రవి, మీ నాన్న మా కళ్ళల్లో దుమ్ము కట్టి మా కంటి ముందే పారిపోయించాడు. ఇటువైపు రావడం మా కళ్ళలో చూశాం. మర్యాదగా చెప్పు, ఎక్కడ ఫాదర్? మీ దగ్గర నుంచి పారిపోయారాము కానీ ఇంటికి మొత్తం రాలేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఆల్ రైట్, మేము నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రం మా చేతుల్లోంచి తప్పించుకోలేడన్న సంగతి మీరు నమ్మండి. Come on.
బాబు ఏమిటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇంతకాలమైన నాన్నగారు మళ్ళీ మనకు కనిపించకపోవటం, దొంగ దొంగ అని 10 మంది నోళ్లు పత్రికలు గోల పెట్టడం, ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళ కళ్ళలో దుమ్ము కొట్టి పారిపాడని చెప్పడం, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒకవేళ నాన్నగారు నిజంగానే దొంగతనం చేస్తున్నారని అనుమానం. ఉన్న దానితో సంతృప్తి పడే దేవుడు రాని తండ్రి నలుగురు అనుకున్నట్టుగా ఆ పాపిష్టి సొమ్ము కోసం ఆశపడే నీచుడు కాదురా, నీచుడు కాదు. ఏమండి? 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 ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. చూసావురా, కన్న కొడుకు కూడా అనుమానించాడనే బాధతో ఆయన ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. నాన్న తప్పు చేశారని కాదమ్మా, ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలా తప్పించి తిరుగుతున్నారా అన్న బాధతో అన్నాను. ఇంతమంది కాపలా ఉండి ఒక్క మనిషిని పాల్పొనిచ్చారా? మిమ్మల్ని పచ్చి ముందు మేపినట్టు మేపుతున్నది ఎందుకు రకమా? పొరపాటుమైంది బాబు, క్షమించండి. సమయానికి ఆ పోలీసులు వచ్చారు కానీ లేకపోతే వాడి కాళ్ళు ఎరగొట్టి మీ కాళ్ళ ముందు ఇచ్చేవాళ్ళు బాస్. ఇప్పుడు నీ కాళ్ళు లేకపోతే కొంచెం ఉండండి. వీళ్ళని చంపినా వాడు రాడు కదా, మన కాస్ట్లీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే వాడిని పట్టుకోవడం ఎలాగా ఆలోచించండి. ఒక పని చేసి సరిపోతుంది. ఏమిటండి? నీ తలకాయ తీసి రైలు కింద పెడితే వాడే దొరుకుతాడు. కాకపోతే ఏమిటయ్యా, దురాశ కొద్ది డబ్బట్టుకు పారిపోయారు కానీ లేకపోతే ఈ పాటికి మనం శ్రీకృష్ణ జన్మస్థానంలో చెమ్మ చక్కరత్తు ఉండేవాడు. ఇది సరేననుకోండి, ఇక వాడు దొరకడంటారా? వాడు చచ్చి తప్పించుకోవాలి కానీ బతికున్నంతకాలం నా చేతుల నుంచి తప్పించుకోలేదు.